విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం ఏర్పాటయ్యే స్థాయి సంఘం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 6 స్థానాలకు గాను 6 స్థానాలు కైవసం చేసుకుంది. నిన్న మంగళవారం రోజు ఎన్నికలు జరిగాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి డిప్యూటీ కమిషనర్ దానికి సంబంధించి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. అయితే స్థాయి సంఘం కమిటీలో 6 మంది సభ్యులు ఉంటే ఆ 6 మంది సభ్యులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అధికార పార్టీ తెలుగుదేశం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఓటమి పాలైనారు. అధికారంలో ఉన్న ఈ స్థాయి సంఘం సభ్యులను వీరు సొంతం చేసుకోవాలి, కానీ ఈ కమిటీ పూర్తి ఆధిపత్యం ఉండాలి అని అనుకున్నా అది సాధ్యపడలేదు. స్థాయి సంఘంలో ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్లను ప్రలోభాలు పెడితే అక్కడ వర్కౌట్ అవుతుందేమో చూడాలి మరి అని స్థానికులు అనుకుంటున్నారు. ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది అనుకుంటున్నారు. నేటి రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి గెలిచిన వారు అదే పార్టీలో ఉండటం అన్నది చాలా కష్టం. ఆ పార్టీ లైన్ మీద ఉండటం ఇంకా కష్టం. ఇది జరిగే పని కాదు. అయితే ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా ఇక నుంచి రెగ్యులర్గా ఎన్నో ఎన్నికలు వస్తుంటాయి కదా, స్థానిక సంస్థలు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, ఇట్లాగా ఎన్నికలు జరుగుతుంటాయి కదా. మొన్న శాసనసభ ఎన్నికల తర్వాత మళ్ళీ ఈ ఎన్నికలతో మొదలయ్యాయి. ఇదే మొదటి ఎన్నిక. శాసనసభ ఎన్నికల తర్వాత మొదటి ఎన్నిక ఇదే కావడం విశేషం. విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం జరిగిన స్థాయి సంఘం ఎన్నిక ఇది.